ఈయన మాటలు రావు, ఈయన మూగ, ఈయన హ్యాండిక్యాప్డ్, ఈయన బ్లైండ్. ఇక్కడంతా హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, బ్లైండ్ వాళ్ళు, వికలాంగులు, వీళ్ళు ఉన్నారు. ఇలాంటి కాస్ట్లీ ఏరియా కూడా కాదు ఇది. అర్ధరాత్రి 400 మంది పోలీసులు వచ్చి గుంజి పడేసి కూలగొట్టడానికి ఏముంది సాధించిందో నాకు ఇద్దరికి అర్థమే కాదు. అసలు ఊరు బయట ఉంటుంది 50,000కు ప్లాట్ అని కూడా కొనుక్కోడు కూడా ఉంటుందా. 2007 నుంచి ఉంటున్నారు వాళ్ళు, 25 ఏళ్ళ నుంచి 2007 నుంచి ఉంటున్నారు వాళ్ళు. ఇప్పుడు రాత్రి వచ్చి 400 మంది పోలీసులు గుంజి పడేయడం. వీళ్ళు ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, సర్టిఫికేట్ లేదు, పట్టాలు లేవంటారు, పట్టాలు ఉన్నాయి చూసుకోలేదు, లేకపోయినా కూడా కొట్టదు. 25 ఏళ్ళ నుంచి ఉంటున్నారు కదా. ఎస్సీ ఎస్టీలు 10 ఏళ్ళు ఉంటే వాళ్ళు రిటైర్ చేయాలి. వాళ్ళకు కరెంట్ బిల్లులు ఉన్నాయి, నల్ల బిల్లులు కట్టిండ్రు, ట్యాక్సీలు కడుతుండ్రు, పట్టా సర్టిఫికేట్ కూడా ఉన్నాయి. అసలు నోటీస్ ఇస్తే కదా తెలిసేది వాళ్ళకు పట్టాలు ఉన్నాయా లేదని. అసలు వర్షాకాలంలో గుంజి పడేయడం అర్థం కావట్లేదు. గర్భిణీ స్త్రీని కూడా బయట పడేసిండ్రు. మలతటి రోజు ఆమె డెలివరీ అయింది. క్యాన్సర్ పేషెంట్ బయట పడేసిండ్రు. రేపేమో చనిపోతాడు ఆయన. అసలు ఈ పేదల మీద ఎందుకు ప్రతాపం అర్థం కాదు. నువ్వు చెరువులు, కుంటలు, నాలలు ఓకే, ఇక్కడ చెరువు లేదు, కుంట లేదు, నాల లేదు. 75 ఇండ్లు ఏకాఏకన కొలిస్తే ఆ కట్టిన 75 ఇండ్లు వాళ్ళు 4,000 పెన్షన్తో మేము కట్టుకున్నాం సార్ అంటున్నారు. ఎంత అన్యాయం. ఈమె కూడా ఈమె తల్లి చనిపోయింది, మూగ ఆమె, ఈయన మూగ ఆయన. మాటలు కూడా రావు వాళ్ళకు. 400 మంది పోలీసులు వీళ్ళ మీద ఏం ప్రతాపం. కనీసం 4 రోజులు అయింది, వర్షాలు పడుతున్నాయి. వీళ్ళు ఎట్లా ఉంటారు, బతుకుతారా, చేస్తారా, ఏంది అనేది కూడా లేదా. మనుషులు కదా. కనీసం భోజనాలు పెట్టడాన్ని ఆలోచన చేయలేదు, దుప్పట్లు వేయలేదు, ఏడవనుకుంటారో ఆలోచన చేయలేదు, అసలు చూడలేదు. మేము కలెక్టర్ గారు కలిసి చెప్పి మీరు విజిట్ చేయండి రండి, ఒకసారి చూడండి. అది ఏమన్నా బంజారాయిస్ బంజారా కాలనీ, బంజారాయిస్ అనుకున్నారా ఎట్లా. ఆ బంజారా కాలనీ అంటే అతి పేద వాళ్ళు ఓన్లీ పెన్షన్తోనే బతుకుతున్నాడా. మనం ఇచ్చే 4,000 పెన్షన్తోనే బతుకుతున్నారని చెప్పినాం. మరి కలెక్టర్ గారు విజిట్ చేయలేదు, మరి బిజీ ఉన్నదేమో అని. ఆర్డీఓనో ఎంఆర్ వచ్చి వీళ్ళకి తిండో గిన్నో పెట్టారు కదా. 4 రోజులు అవుతుంది. సాగుబోతుల మధ్యలో ఉన్న వాళ్ళు ఎందుకు జీలం అంటే ఇప్పుడు వికలాంగులను, అందులను దాడి చేస్తే వీళ్ళకి ఎవరు లేదు కదా. ఎవరు చూసినావా అనుకుంటే అర్ధరాత్రి తొగలగొట్టగలుగుతామా అని ఒక మెసేజ్ ఏమో. మేము అనుకుంటే వితౌట్ నోటీస్ ఇట్లా కొలగొడతాం, జాగ్రత్తను బెదిరించడానికి చేసినట్టు అనిపిస్తుంది అంతే. మేము హైదరాబాద్ లో చెప్పినా, ఈడే చెప్పినా, డైరెక్ట్ తీసుకుపోయి కలెక్టర్ కూడా చెప్పి కూడా తయారలేదంటే వీళ్ళు ఏం పాపం చేసినా అర్థం కాదు. వీళ్ళకి సాయం చేయడం కూడా పాపం అంట. వాళ్ళు కులగొట్టిర్రు, ఎవరు రాలేదు, మేము పోయినాం. వీళ్ళకు అండగా ఉన్న ఒక పక్కా ఇల్లు కట్టియాలి. మీరు వెరిఫై చేయని ఒక్కడు కూడా ధనవంతులు లేడు. ఓన్లీ కూలి చేసుకొని బతికేటోళ్ళు, వాచ్మెన్ కి బతికేటోళ్ళు, ఓన్లీ పెన్షన్తో బతికేటోళ్ళు. ఈయనేమో ధనవంతుడా, ఈయనేమో ధనవంతుడా, ఈయన కోటీశ్వరాల, ఏమైనా బంగారం కాదులా చెప్పు. ఈమెంది ఇదో కూరగాయలు అమ్ముకో, రోడ్డు మీద కూరగాయలు అమ్ముకొని బతుకుతుంది. ఈయన మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్. ఈయన ఏంది చెప్పు, ఈయన పరిస్థితి ఏంది. ఈయన ధనవంతుడు, కోటీశ్వరుడు. ఈ బంజారా కాలనీలో నివసిస్తే ఈయన మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ఆయన కూడా ధనవంతుడు. ఈయన ఇల్లు కూడా ఏమొస్తుంది. ఏమైనా విచిత్రం ఉందా. వీళ్ళకు తిండి వేయడం మేము చేసిన పాపమా, అండగదిలో పాపమా, ఇల్లు కట్టియాలి వీళ్ళని అడగడం పాపం. ఎవరు అడగొద్దా, వీళ్ళతో అడగొద్దా. వీళ్ళని అడిగితే ఏదో మాట్లాడుతున్నారు, మమ్మల్ని తిడుతున్నారు. తిట్టాను వీళ్ళ గురించి నేను తిట్లు పడతా. అర్థం ఉందా అది. మనం కులం ఏ పార్టీని విమర్శించినామా, వ్యక్తులను విమర్శించినామా. ప్రభుత్వాన్ని వీళ్ళకు ఇతర పేదల మీద జులుం చేయకండి. నువ్వు చెరువులు కబ్జా చేస్తే చేయండి, పెద్ద ధనవంతులమే చేయండి. పేదవాళ్ళు కదా, మరి ఏం చేసి 75 ఏళ్ళు రాత్రి గొలగొట్టింది. మరి వీళ్ళని ఆదుకోవాలి, ఇల్లు కట్టియాలని అడిగినాం. వీళ్ళని అడగడం కూడా తప్ప. పట్టాలు ఒరిజినల్ నకిలీవా ఎవడన్నా అమ్మితే వాళ్ళ జైలు పెట్టండి, పట్టాలు అమ్మినోని జైలు పెట్టండి, ఉరిది అని గడియారం చేయాల్సిన పెట్టి పట్టాలు అమ్మినోళ్ళని క్రిమినల్ కేసు పెట్టండి. అసలు పట్టాలు ఒరిజినల్ డూప్లికేట్ అని నోటీస్ ఇస్తే కదా తెలిసేది. ధనవంతులకు నోటీస్ ఇచ్చి కూలుస్తారు 30 రోజుల టైం ఇచ్చి. వీళ్ళకి ఏం నోటీస్ ఇవ్వకుండా కూలిస్తే వీళ్ళేంది. ఎస్సీ ఎస్టీలు ప్రత్యేకమైన చట్టాలున్నాయి, వికలాంగులు మళ్ళీ ప్రత్యేకమైన చట్టాలున్నాయి, మహిళలు ప్రత్యేకమైన చట్టాలున్నాయి. 4 రకాల హక్కులుండి రాజ్యాంగం కలిగించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసినటువంటి హక్కులను కాలు రాస్తూ వీళ్ళని రోడ్ల మీద పడేసి తొక్కేస్తే ఒక గర్భిణీ స్త్రీ, అమ్మ నీకు గర్భిణీ ఉన్నాను రేపు డెలివరీ అంటే కూడా నువ్వు ఉట్టే చెప్తున్నావు అని చెప్పి తీసి పడేసాను.
మళ్ళీ రోజే గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ అయిందండి. ఇదిగో మీలాంటి వాళ్ళు స్పందిస్తున్నందుకన్నా కనీసము మానవత దృక్పథంతో ఈ ఇంత వెలుగులోకి వచ్చింది. లేకపోతే అది కూడా ఎవరు అడిగేటోళ్ళు తంతి కూడా వెళ్ళేటోళ్ళు లేని. రాజకీయాలకు అతీతంగా మానవీయ కోణంలో అందరూ సాయం చేయాలా, ఇల్లు కట్టేది అడిగినాను. వీళ్ళ గురించి నేను పోరాటం చేస్తాను. తిట్లు తింటాను. మా కొత్తగా తెలంగాణ ఉద్యమం నుంచి తింటా ఉన్నాం. తిట్టిపిస్తా ఉంటారు. వాళ్ళు తిట్టేటోళ్ళు వెనుకల తిట్టిపిస్తారు. తిప్పి ప్రజలు గమనిస్తున్నారు కదా, మేము చేసేది ధర్మమా న్యాయమా అని గమనిస్తారు కదా. 10 ఏళ్ళు ఈ ఊరికి మేమేం చేసినామో కూడా తెలుసు కదా, వాళ్ళు ఏం చేస్తారో తెలుసు కదా. ఇలా వికలాంగులు, ఎస్సీ ఎస్టీలు, ఓసీలు, పేదోళ్ళు అందరూ అన్ని కులాలు కలుపుకోరు ఇక్కడ. వాళ్ళమేనా దౌర్జన్యం అని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా స్పందించకపోతే నెక్స్ట్ కార్యక్రమం వాళ్ళు ఎవరైనా చనిపోతే మాత్రం ప్రభుత్వం అందే బాధ్యత. మరి కలెక్టర్ గారు విజిట్ కూడా చేయకుండా, వాళ్ళు ఏర్పాటు చేయకుండా ఇంత బిజీ ఎందుకు నాకు అర్థం కాలేదు.